ఆంధ్రప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ కార్యక్రమం అనంతరం జరిగిన తొక్కిసలాటలో 116 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. హత్రాస్ జిల్లా సికింద్రాబాద్ పిఎస్ పరిధిలో ఈ గ్రామంలో ఒక విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఓ ప్రోగ్రాం ముగిసిన అనంతరం ప్రజలు వేదికపై నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. మత్తులో 3 చిన్నారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనను హత్రాస్ జిల్లా మెజిస్ట్రేట్ ఆశీష్ కుమార్ ధృవీకరించారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తొక్కిసలాటకు గల స్పష్టమైన కారణాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఘటనపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, పలువురు మంత్రులను ఘటనా స్థలానికి పంపించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై ఆగ్రహంలో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అలీగఢ్ కమిషనర్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు యూపీ సీఎం. యూపీ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తోందని తెలిపారు మోదీ. యూపీలో హత్రాస్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో మహిళలు, పిల్లలతో సహా చాలా మంది మరణించిన వార్త హృదయ విదారకంగా ఉందని, వారి కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి అని ఎక్స్లో పోస్ట్ చేశారు రాష్ట్రపతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.